హాయ్ ఫ్రెండ్స్, లీగల్ అడ్వైస్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చర్చించే టాపిక్ ఏంటి అంటే, ఒకవేళ ఏదైనా క్రిమినల్ కేసు మీ మీద ఆరోపించబడినప్పుడు మీకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ వస్తుంటాయి. సో వచ్చినప్పుడు మనము కాల్ అటెండ్ అవ్వాలా లేదా, తరువాత మనము ముందుగా ఏం చర్య తీసుకోవాలి అనే దాని గురించి మనము ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం. జనరల్గా కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కానీ, లేదు అంటే కొన్ని క్రిమినల్ అఫెన్సెస్ ఏదైనా నైబర్స్ ద్వారా కానీ, ఓకే, బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్న కొన్ని కేసెస్ గురించి చూడండి. అంటే గ్రీవియన్సీ లేకపోయినా, ఓకే, గ్రీవియన్సీ అంటే అందులో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా, ఓకే, ఒక క్రిమినల్ యాక్టివిటీ జరిగిన తర్వాత అందులో మీ పేరును అనేది యాడ్ చేశారు, ఓకే, మీ కుటుంబ సభ్యుల యొక్క పేరు యాడ్ చేశారు. తర్వాత పోలీసు వారి దగ్గర నుంచి మీకు కంప్లైంట్ రాగానే మీరు నర్వస్గా ఫీల్ అయిపోయి, చాలా భయపడిపోయి ఏమవుతుంది అన్న ఉద్దేశంతో కొందరైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళు పబ్లిక్లో, సొసైటీలో మంచి పేరున్న వ్యక్తులై ఉండవచ్చు, అయినా కానీ వాళ్ళ యొక్క మనోధైర్యం అనేది వాళ్ళు కోల్పోతారు. ఎందుకంటే జనరల్గా మనిషి యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎక్కడికైనా వెళ్తారు కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ కోర్టుకు కానీ వెళ్ళాలి అంటే దాన్ని చాలా నామోషిగా ఫీల్ అవుతారు. ఒక పరువుకి సంబంధించిన విశేషంగా చాలామంది అలా ఫీల్ అవుతుంటారు. అంటే మా ఫ్యామిలీలో కానీ, మా వంశంలో కానీ ఇప్పటిదాకా ఎవరు కూడా పోలీస్ మెట్లెక్కలేదు, కోర్టు మెట్లెక్కలేదు అని చెప్పేసి అలా అంటున్న కొన్ని సందర్భాలు మనం వింటూ ఉంటాం. ఎందుకంటే వారు ఎన్నడూ అలాంటి క్రిమినల్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోవడం వల్ల వాళ్ళకు అక్కడ జరిగే విషయాల గురించి వాటి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తుంటారు అంటారంటే చాలా భయాందోళనకు గురవుతారు. వారు గురైంది కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కొద్దిగా నర్వస్కి ఫీల్ అయ్యి వాళ్ళను కూడా మెంటల్గా స్ట్రెస్ఫుల్గా వాళ్ళను కూడా క్రియేట్ చేస్తుంటారు. ఇప్పుడు మనకు కోర్టు అండ్ పోలీస్ స్టేషన్ అనేది వాటిని అపోజిట్గా చూడకూడదు. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్ అనేది ఏంటి అంటే ఒక చట్టాన్ని కాపాడడానికి ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. అదే కోర్టు అనేది ఏంటి, ఒక న్యాయానికి సంబంధించి, ఓకే, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మీరు కోర్టు ద్వారా ఆ యొక్క అన్యాయాన్ని మీరు కోర్టుకి నివేదిస్తే అక్కడ ఉన్న మెజిస్ట్రేట్ గారు, ఓకేనా, జడ్జెస్ గారు వాళ్ళు దాన్ని అది ఎంతవరకు దాంట్లో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీ యొక్క మిస్టేక్ ఉంది అనేది వాళ్ళు దాన్ని చూసి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొసీజర్, ఓకే, క్రిమినల్ ప్రొసీజర్లో కానివ్వండి, లేకపోతే బిఎన్ఎస్ఎస్ఎస్లో కానివ్వండి, ఓకే, ఇలా చట్టాలలో మనకు చాలా రకాలుగా ఒక వ్యక్తి అనవసరంగా ఏదైనా కేసులో ఇరికించినప్పుడు దాన్ని ఏ విధంగా ట్రయల్ చేసి వారిని ఏ విధంగా ఇన్నోసెన్స్గా బయటపడేయాలి అని చాలా రకపు సెక్షన్లు ఉన్నాయి మనకి. సో ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, ఒక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మీకు కాల్ వచ్చినప్పుడు, ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే జనరల్గా మనకు ఫ్యామిలీ మ్యాట్రిమోనియల్ కేసెస్లో చూసినట్టు మీకు 498 అనేది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. భార్యాభర్తలు చాలా వరకు ప్రస్తుత సందర్భాల్లో కొన్ని ఫాల్స్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. సో కాబట్టి అలాంటి కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఒక హస్బెండ్ యొక్క నేమ్ ఒక్కటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరి పేర్లు అందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు కోర్టు దగ్గరికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అటెండ్ అవ్వాలంటే భయపడుతుంటారు. ఏమవుతుందో, మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేస్తారేమో అనే సందర్భాల్లో వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు.
సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటి అంటే సుప్రీంకోర్టు మనకి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏ వ్యక్తి అంటే ఒకవేళ గ్రీవియన్స్ హర్ట్ అనేది ఉంటే, అంటే ఒకవేళ ఏదైనా మర్డర్ కానీ హత్య కానీ, ఓకేనా, కాగ్నైజబుల్ అఫెన్సెస్ అంటారు దాన్ని, ఓకే, సీరియస్ అఫెన్సెస్ అంటారు. అలాంటి చర్యలు జరిగి ఉంటే వాటిని అరెస్ట్ చేస్తుంటారు వాళ్ళని. కానీ అలాంటి సందర్భాలు లేకుండా మామూలుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇట్లా నన్ను హెరాస్ చేస్తున్నారు, ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అని కేసు పెట్టిన వాటికి పోలీసు వారు ఏం చేస్తారు అంటే చాలా వరకు ఆ సమస్యలని ఒక కౌన్సిలింగ్ విధానంలో, ఒక కౌన్సిలింగ్ అనేది చేసి కౌన్సిలింగ్ విధానంలో ఆ యొక్క ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఓకే, సో అక్కడ పోలీస్ స్టేషన్లో చూసారనుకోండి, ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ లేదంటే అక్కడ పోలీస్ సిబ్బంది మీకు కౌన్సిలింగ్ అనేది చేస్తారు. మీ సైడ్ యొక్క వాదన వాళ్ళ సైడ్ వాదన వింటారు. వినిన తర్వాత మీకు వాళ్ళకి సర్ది చెప్పి, ఓకే, దాన్ని బ్యాలెన్స్ చేసి మిమ్మల్ని ఆ సమస్యని తొలగించడానికి చాలా విధాలు ప్రయత్నిస్తుంటారు. కానీ మనం ఏం చేస్తాము అంటే పోలీసు వారి దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది అనగానే మనం భయపడి ఆ పోలీస్ స్టేషన్ వారి యొక్క కాల్స్కి మనము రెస్పాండ్ అవ్వము, వెళ్ళము. ఓకే, అలా చేస్తాం. సో నిజంగా మీకు ఒకవేళ భయమైంది, ఓకే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే నిజంగా మీకు భయంకరమైన పరిస్థితి ఉంది, భయపడుతున్నారు అన్నప్పుడు మీరు ఒక అడ్వకేట్ని తీసుకొని వెళ్ళొచ్చు. అదేవిధంగా మనకు కమ్యూనిటీ ఎల్డర్స్ ఉంటారు, క్యాస్ట్ ఎల్డర్స్ అని, మీ కమ్యూనిటీకి సంబంధించిన ఎల్డర్స్ ఉంటారు, పెద్ద మనుషులు అంటారు. వాళ్ళని కూడా మీరు ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మీ తరపు పెద్ద మనుషులు, వాళ్ళ తరపు పెద్ద మనుషులు అనేది మాట్లాడుతుంటారనమాట. మాట్లాడి ఆ సమస్య ఏంటి అనేది పరిష్కరించడానికి చేస్తుంటారు. సో కొన్ని సందర్భాలు ఏం చేయాలి అంటే అక్కడ మనం వెళ్ళినప్పుడు మన తప్పు లేనప్పుడు సో మన తరపున మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సమ్ ఆర్గ్యుమెంట్స్ అవుతుంది, సరే 1 డే కౌన్సిలింగ్ అవుతుంది, లేదు అంటే మళ్ళీ ఒక రోజు రమ్మని చెప్పేసి ఇంకో రోజు కూడా మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. అలా మీరు సెట్ అవుతారు అని అనుకున్నప్పుడు కౌన్సిలింగ్స్ ఇస్తారు. ఇక మీది ఆ ఇష్యూ అనేది సెట్ అవ్వదు, కంపల్సరీ ఒక ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయాలి అంటే పోలీస్ స్టేషన్ వారు ఏం చేస్తారు, మనకు పోలీస్ స్టేషన్లో ఒక కేసు అనేది ఫైల్ చేస్తారు. దాన్ని మనము ఎఫ్ఐఆర్ అంటాం. ఓకేనా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాత ఒకవేళ అందులో బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని ఉంటాయన్నమాట. బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటే, బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటి అంటే స్టేషన్లోనే పోలీస్ వారు మనకు బెయిల్ ఇచ్చేస్తారు. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఏమున్నాయి అనుకోండి, వాటికి ఏంటంటే మీకు రిమైండ్లోకి వెళ్తారు. ఓకే, మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత కోర్టులో మీకు బెయిల్ పిటిషన్ వేసి దాని ద్వారా బెయిల్స్ అనేది తీసుకుంటారు. ఓకే, 2 విధాలమైన ప్రాసెస్ ఉంటుంది. సో బిలో 7 years సంబంధించిన ఒకవేళ అఫెన్సెస్ ఏమైనా ఉంటే ఓకే చాలా వరకు మనకి స్టేషన్లోనే బెయిల్ దొరుకుతాయి. కానీ అందులో కూడా గ్రీవియన్స్ హర్ట్ అని ఉంది. ఓకే, ఎక్కువ 7 years కంటే ఎబో ఇంప్రిజ్మెంట్ ఉండేవి, లేదు అంటే దాంట్లో ఎక్కువ కాగ్నిజన్స్ అంటే మీరు ఒక వ్యక్తిని ఒక రక్తం వచ్చేలాగా ఓకే క్రిమినల్ కన్స్పైరసీ చేశారనుకోండి, అలాంటి వాటికి మాత్రము కోర్టు వారు పోలీసు వారు ఏం చేస్తారు, నాన్ బెయిలబుల్ కిందకి పెడతారు. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటి అంటే తక్కువ గ్రీవియన్స్ ఉన్నది, ఓకే, తక్కువ హర్ట్ అయిన వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఎందుకంటే జనరల్గా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు భయపడుతుంటారు. సో భయపడకండి, వెళ్ళండి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీ కౌన్సిలింగ్ మీకు సంబంధించిన మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉంటే చూపియండి, అక్కడే మీకు కేసు అనేది సెటిల్ అవుతుంది. ఒకవేళ మీది నిజంగానే అక్కడ ఇష్యూస్ ఉన్నాయంటే పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేస్తారు, లేదు అంటే కొంత సమయం ఇస్తారు. ఓకేనా, అలా కేసు ప్రాసెస్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వారు ఏం చేస్తారు అంటే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా, సో మీ నైబర్స్ని కానీ లేకపోతే దానికి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో కంప్లైనర్స్
కంప్లైనర్ సపోర్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అనేది రిటర్న్ స్టేట్మెంట్స్ అండ్ అదేవిధంగా వీడియో రికార్డింగ్ స్టేట్మెంట్స్ అనేది తీసుకుంటారు. ఓకే, దాన్ని తీసుకొని ఒక పోలీస్ రిపోర్ట్ అనేది జనరేట్ చేసి పోలీస్ రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత దాంట్లో ఉన్న డాక్యుమెంట్స్ వాళ్ళు ఏవైతే కలెక్ట్ చేశారో, ఓకేనా, ఆ కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటినీ ఒక స్టేట్మెంట్స్ లాగా ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ అవుతుంది, తర్వాత పోలీస్ రిపోర్ట్ తయారు చేస్తారు, తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ ఉంటాయి. విట్నెస్ అందులో ఎవరైతే మీకు అగెనిస్ట్గా చెప్తున్నారో వాళ్ళని విట్నెస్ అంటాం. ఓకేనా, అదేవిధంగా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళని కంప్లైనర్ అంటారు. మనకు స్టేట్ గవర్నమెంట్ అనేది కంప్లైనర్ ఉంటారు. అదే మిగతా సెకండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ కంప్లైంట్ చేశారనుకో, ఇక్కడ క్రిమినల్ కేసెస్ ఎలా ఉంటాయంటే మామూలుగా సివిల్ కేసెస్ చూస్తే సివిల్ కేసెస్ కానీ మ్యాట్రిమోనియల్ కేసెస్ కానీ ఇలా కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే రెండు పార్టీస్ ఉంటాయి. పార్టీ 1, పార్టీ 2. పార్టీ 1 అంటే ఏమంటే కంప్లైంట్ వాళ్ళని పిటిషనర్స్ అంటారు అండ్ రెస్పాండెంట్ అంటారు. ఓకే, వాళ్ళు పిటిషన్ చేస్తున్నారు అండ్ వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అదేవిధంగా సివిల్ కేసెస్లో చూస్తే వాళ్ళని ప్లెయింటిఫ్ అంటారు, వీళ్ళని డిఫెండెంట్ అంటారు. అదే డొమెస్టిక్ కేసెస్లో చూస్తుంటే అతన్ని అగ్రీవ్డ్ పర్సన్స్ అంటారు, లేదంటే పిటిషనర్ అంటారు, ఇతన్ని రెస్పాండెంట్ అంటారు, లేదంటే అక్యూజ్డ్ అంటారు. ఓకే, సో డీవీసీ కూడా పార్షియల్లీ అది ఒక క్రిమినల్ కేసే, అది కూడా క్రిమినల్ నేచర్ ఉన్నదే. సో అలా చేసిన తర్వాత అదేవిధంగా ఫుల్ క్రిమినల్ కేసెస్ 498 దాంట్లో మాత్రము మెయిన్ కంప్లీషనర్ అంటే కంప్లైంట్ చేసిన వ్యక్తి అనే వాళ్ళు ఉండరు. వాళ్ళకు బదులు ఆ పోలీస్ స్టేషన్ వర్సెస్ ఈ అక్యూజ్డ్ అంటారు. అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ 2, అక్యూజ్డ్ 3 అంటారు. ఇదేమో పోలీస్ వాళ్ళేమో కంప్లైనర్ 1 అండ్ కంప్లైనర్ 2ని డిఫాక్టో కంప్లైంట్స్ అంటారు. వాళ్ళు 2 కానీ 3 కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ కలిసి ఒక కేసు అనేది పెడతారు. ఓకేనా, సో ఇప్పుడు కేసు అనేది రిజిస్టర్ అయిన తర్వాత పోలీస్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే పోలీస్ స్టేషన్లో ఒక ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తారు. ఓకే, అలాంగ్ విత్ ది డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తే కోర్టులో ఏం చేస్తున్నారు, దానికి ఒక సీసీ నెంబర్ అని ఇస్తారు, క్యాలెండర్ కేసు అంటాం. ఓకే, దాన్ని ఒకవేళ గ్రీవియన్స్ హర్ట్ తక్కువగా ఉన్నాయి, బెయిలబుల్ అఫెన్సెస్ అయితే వాటికి ఓకే స్మాల్ గ్రీవియన్స్ ఉన్న వాటిని, నాన్ కాగ్నైజబుల్ వాటికి సీసీ నెంబర్ ఇస్తారనమాట. సో సీసీ నెంబర్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అన్ని డీటెయిల్స్ అనేది కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే కోర్టు వారు ఏం చేస్తారు అంటే సమాన్స్ ఇష్యూ చేస్తారు పార్టీస్కి. ఓకేనా, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్డ్కి సమాన్స్ అనేది ఇష్యూ చేస్తారు. డ్యూరింగ్ ద టైం మీరేం చేయాలి అంటే దానికి ఒక 2 to 3 months నుంచి 6 months డ్యూరేషన్ పడుతుంది మనకు ఛార్జ్ షీటు సమాన్స్ అన్ని ఇష్యూ అయ్యే లోపల. ఫస్ట్ మీరేం చేయాలి అంటే ఆ పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లో మీ మీద ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయింది అనుకోండి, అప్పుడు పోలీసు వారు మీకు ఉచితంగా ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఇస్తారు. లేదు అంటే ఒక అప్లికేషన్ పెట్టండి పోలీస్ స్టేషన్లో, సార్ ఈ విధంగా నా మీద అఫెన్సెస్ క్రియేట్ అయింది, సో నాకు ఒక కాపీ ఇవ్వండి, నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ మీరు దాంట్లో ఏం చేయాలి అంటే మీరు మీ మీద ఆరోపించబడిన కేసు అనేది ఏ సెక్షన్లో ఉంది, సెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, ఆ సెక్షన్ బేస్ చేసుకొని ఉంటుంది. ఆ సెక్షన్ అనేది ఒకవేళ నాన్ బెయిలబుల్ సెక్షనా లేకపోతే బెయిలబుల్ సెక్షనా అనేది. ఓకే, నాన్ బెయిలబుల్ సెక్షన్ అంటేనేమో అరెస్ట్ వారెంట్స్ ఉంటాయి, బెయిలబుల్ సెక్షన్లో అరెస్ట్ వారెంట్ ఉండవు. కాబట్టి మీకు ఫ్రీ టైం దొరుకుతుంది. ఓకేనా, ఒకవేళ మీకు అందులో ఏదైనా నాన్ బెయిలబుల్ అనేది ఇష్యూ చేశారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఇమీడియట్గా ఆ సంబంధిత కోర్టులో మీరు ముందుగానే ఛార్జ్ షీట్ మీద ఓకే వాళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ మీద కానీ మీరు యాంటిసిపేటరీ బెయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. సేమ్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయొచ్చు. ఎందుకంటే మీ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు అనేది మీరు అందులో ప్రొవైడ్ చేయాలి. ఐదర్ మెజిస్ట్రేట్ కోర్ట్ కానీ లేదంటే అక్కడే ఉన్న సెషన్ కోర్టులో కానీ మనము రిజిస్టర్ చేయొచ్చు. లేదు అంటే హైకోర్టులో కూడా మనకి యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎక్కడైనా మనము ఈ 3 ప్లేసెస్లో మీరు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసి మీకు సంబంధించిన ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్సెస్ ఏదైతే ఉంటే అందులో ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేస్తే ఆ మెజిస్ట్రేట్ గారు ఆ కన్సర్న్ జడ్జెస్ గారు దాన్ని రివ్యూ చేసి ఓకే
అని దాన్ని రివ్యూ చేసి మీ ఇన్నోసెన్స్ అనేది ఉన్నది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇస్తారు అన్నట్టు. అంటే మిమ్మల్ని ఒకవేళ అది అరెస్ట్ సెక్షన్ ఉన్నా, అరెస్టబుల్ సెక్షన్ ఉన్నా అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని కోర్టు యొక్క ప్రొసీడింగ్స్ పోలీసు వారికి సపోర్ట్ చేయండి, లేదంటే మెజిస్ట్రేట్ వారికి సపోర్ట్ చేయండి అని చెప్పేసి దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్లో మీకు ఒక రిలీఫ్ ఇస్తారు. ఆ రిలీఫ్ అనేది మీరు పోలీసు వారికి చూపించినా లేకపోతే కోర్టులో చూపించినా దాంట్లో మీకు అరెస్ట్ చేసి లోపల వేసే అవకాశం అనేది ఉండదు. ఓకే, దట్ ఈస్ వన్ ఆప్షన్. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజెస్ ఏముంటాయి అనేది చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేసిన తర్వాత మీకు ఒక సీసీ నెంబర్ తోటి ఒక క్రైమ్ అనేది రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత కోర్టు వారు ఆ పర్టికులర్గా ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళని కోర్టుకి సో అండ్ సో డేట్ రమ్మని చెప్పేసి మీకు సమన్స్ అనేది కోర్టు ద్వారా పాస్ చేస్తారు. అంటే రిటర్న్గా పాస్ చేయొచ్చు, లేదు అంటే పోలీసు వారు కానీ కాల్ చేసి చెప్పొచ్చు, లేదంటే కోర్టు సిబ్బంది కానీ కాల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారో ఆ మెన్షన్ చేసిన డేట్కి మీరు తప్పనిసరిగా వెళ్ళాలి. ఐదర్ మీరు ఒక అడ్వకేట్తో వెళ్ళినా పర్వాలేదు, సింగిల్గా వెళ్ళినా పర్వాలేదు. ఓకే, మీరు అడ్వకేట్తో కానీ సింగిల్గా కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు సేమ్ అదే డేట్ ఇవ్వచ్చు. లేదు అంటే అక్కడ ఎందుకంటే రోజు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఫైల్ అవుతుంటాయి కాబట్టి, అదేవిధంగా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ అనేది పెండింగ్లో ఉంటాయి కాబట్టి, ఆ రోజు చాలా పేజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎగ్జామినేషన్ అనేది చెయ్యొచ్చు, లేదు అంటే నెక్స్ట్ డేట్కి మిమ్మల్ని నెక్స్ట్ డేట్కి రమ్మని చెప్పేసి ఇంకొక డేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది 1 month కానీ 2 months కానీ కొందరికి 3 months కానీ అలా ప్రొలాంగ్ చేసి ఇంకొక డేట్ ఇస్తారు నాన్ బెయిలబుల్ వాటికి, బెయిలబుల్ అఫెన్సెస్ వాటికి. తర్వాత మళ్ళీ సెకండ్ డేట్కి మళ్ళీ మీరు అటెండ్ అవుతారు. అటెండ్ అయిన తర్వాత మళ్ళీ మీరు అడ్వకేట్ పెట్టుకోండి అని సజెషన్ ఇస్తారు. సో మీరు అడ్వకేట్ని పెట్టుకుంటే అడ్వకేట్ గారు ఏం చేస్తారు, వచ్చిన తర్వాత దాంట్లో మెమో ఆఫ్ అపీరెన్స్ అనేది ఫైల్ చేస్తారు కేసులో. అంటే మీ రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడు మీకు క్రిమినల్ కేసెస్ గురించి తెలియదు కాబట్టి ఒక రిజిస్టర్డ్ అడ్వకేట్ గారు ఆ కేసులో మీ తరపున వాదించడానికి మీరు అతన్ని రిజిస్టర్డ్గా మెమో ఆఫ్ అపీరెన్స్ అనేది ఫైల్ చేపిస్తారు. ఫైల్ చేయించిన తర్వాత నీకు కోర్టు వారు ఎగ్జామినేషన్ అనేది ఒక స్టేజ్ ఉంటుంది, ఫస్ట్ ఎగ్జామినేషన్ స్టేజ్. ఆ ఎగ్జామినేషన్ స్టేజ్ అనేది ఆ స్టేజ్ లోపల మీరు కోర్టు అందరు అటెండ్ అవ్వాలి. అక్యూజ్డ్ 1, 2, 3 ఎంతమంది ఉంటే అంతమంది అటెండ్ అయిన తర్వాత వారు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో ఎఫెన్స్ చేసిన క్రిమినల్ యాక్షన్స్ మీరు దానికి ఒప్పుకున్నారా లేదా అంటే ఒకవేళ మీరు కన్విక్ట్ అయ్యారు, ఒప్పుకున్నారు అనుకోండి, వెంటనే కోర్టు వారు ఏం చేస్తారు, మీరు ఆల్రెడీ అగ్రీ అయ్యారు కాబట్టి దానికి రిలేటెడ్ ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్ష వేస్తారు. ఒకవేళ మీరు ఒప్పుకోలేదు అనుకోండి, మేము మాది ఇన్నోసెన్స్ మేము ప్రూవ్ చేసుకుంటాము కాబట్టి మీరు మాకు ట్రయల్ అనేది అవకాశం ఇవ్వండి అంటే మీకు ట్రయల్లోకి వెళ్తుంది. సో అంత ముందుగా మనకు ఇంకొక రెమెడీస్ ఏంటంటే 2 రెమెడీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డిశ్చార్జ్ అప్లికేషన్ అని ఒకటి ఉంటుంది. ఇంకో రెమెడీ ఏంటంటే క్వాష్ అనేది ఒకటి ఉంటుంది. డిశ్చార్జ్ అప్లికేషన్ రిట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఏంటంటే క్వాష్ అండ్ ఇక్కడ డిశ్చార్జ్ గురించి చూద్దాం. డిశ్చార్జ్ ఏంటి అంటే సేమ్ అదే కోర్టులో ఒకవేళ మీరు అసలు ఆ క్రిమినల్లో ఇన్వాల్వ్ కాలేదు, ఆ కంప్లైంట్లో మీ పేరు అనేది ప్రాపర్గా లేదు, మీ యాక్టివిటీస్ అనేది అందులో మెన్షన్ చేయలేదు, మీరు నైబర్స్ కాదు, మీరు ఎక్కడో సంథింగ్ మీరు ఆ కేసుకి సంబంధించిన దూరంగా ఉన్న ఎవిడెన్స్ అనేది మీరు ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తే ఎవిడెన్స్ ప్రకారము మిమ్మల్ని ఆ కేసులో నుంచి రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ రిమూవ్ చేసే అవకాశం ఉంటుందంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో తీపించుకునే అవకాశం ఉంటుంది. మీరు అక్కడ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మీరు మీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా మీకు హెల్ప్ చేస్తారు. లేదు అంటే డిశ్చార్జ్ పిటిషన్లో కోర్టు ద్వారా కూడా మీ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ క్వాష్ పిటిషన్ అని ఉంటుంది. క్వాష్ పిటిషన్లో కూడా మీది ఇన్నోసెన్స్ అనేది కోర్టు వారు గ్రహిస్తే మిమ్మల్ని కంప్లీట్గా ఆ కేసు నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. ఓకే, దెర్ ఆర్ 3 ప్రొవిజన్స్ వీ హ్యావ్, సో వీ కెన్ యూటిలైజ్. నెక్స్ట్ ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇష్యూస్ అంటాం. ఒక్కసారి ట్రయల్లోకి వచ్చిన తర్వాత ట్రయల్లో వచ్చినప్పుడు ఏమంటాము అంటే ఫస్ట్ ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇష్యూస్ అంటాం. ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇష్యూస్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చేస్తారు అంటే మీ మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు డిఫెక్టివ్ కంప్లైంట్
డిఫెక్టో కంప్లైంట్కి సంబంధించిన వాళ్ళ స్టేట్మెంట్స్ని జడ్జి గారి ముందు ప్రజెంట్ చేపిస్తారు, అడుగుతూ ఉంటారు, వాళ్ళన్నీ రికార్డ్ చేపిస్తారు. ఓకే, వాళ్ళని ఏమంటాము అంటే కంప్లైనర్ 1 అంటాం, లేదు అంటే మన లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ అంటాం, LW1 అంటాం. LW1 అంటే లిస్ట్ ఆఫ్ విట్నెసెస్, ఓకేనా. అండ్ కంప్లైనర్స్ అన్నారు, కంప్లైనర్ 1, కంప్లైనర్ 2, కంప్లైనర్ 3 అని. ఓకే, అదేవిధంగా R1, R2, R3 కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకు LW1 అంటే LW అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ విట్నెసెస్, అంటే ఆ కేసులో ఎంతమంది విట్నెసెస్ ఉన్నారో అందరికి సంబంధించిన స్టేట్మెంట్స్ తీసుకుంటారు, విట్నెస్ స్టేట్మెంట్ తీసుకుంటారు. మీరు 1 స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మీ అడ్వకేట్, అపోజిట్ అడ్వకేట్ ఏంటి అంటే దాన్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. క్రాస్ ఎగ్జామిన్ చేస్తే ఆ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఒక టెక్నిక్ అనమాట. ఓకే, ఆ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల అందులో మీ ప్రూవ్ ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, ఓకే, అడ్వకేట్ గారు మాట్లాడతారనమాట. అందులో ప్రాపర్గా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదంటే ఐ విట్నెసెస్ ఏమైనా ఉన్నాయా, ఓకే, ఇన్సిడెంట్ ఇమీడియట్గా జరిగిందా, లేకపోతే వీళ్ళు ఫైల్ చేయడానికి ఏమైనా డిలే ఉందా, అలా రకరకాల క్వశ్చన్స్ అడిగేసి, ఓకేనా, దాన్ని మనం డిస్మాండిల్ చేసే అవకాశం ఉంటుంది. LW1 అనేది అది పనికి వస్తుందా పనికిరాదా విట్నెస్ అనేది ఇలా చేస్తాం. సో అదేవిధంగా ఇక్కడ అక్యూజ్డ్ అనే వాళ్ళు ఏం చేస్తుంటారంటే అక్యూజ్డ్ని A1, A2, A3 అనుకుంటాం కదా. సో వన్స్ వీళ్ళ ఎవిడెన్స్ అనేది కంప్లీట్, ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయ్యింది, ఓకే, వీళ్ళ యొక్క ప్రొడ్యూసింగ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిఫెండెంట్ D1 అంటారు. ఓకే, D1 అంటే DW అంటారు, డిఫెండెంట్ విట్నెసెస్ అంటారు. D1, D2, D3 అంటారు. సో మీరు కూడా ఎంతమంది మీకు సంబంధించిన ఎవిడెన్స్లు ఉంటే D1, D2, D3 ఎవిడెన్స్లు అనేది మీరు కూడా పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకున్న తర్వాత దాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ అనేది అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకేమైనా ప్రాపర్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటాయంటే అదేవిధంగా కంప్లైనర్ ఎవిడెన్సెస్, అదేవిధంగా డిఫెండెంట్ ఎవిడెన్సెస్ కూడా ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ సెక్షన్ వస్తుంది. ఆర్గ్యుమెంట్ సెక్షన్లో ఓకే పీపీ గారు వాళ్ళకి సంబంధించిన ఆర్గ్యుమెంట్ చెప్తారు, అదేవిధంగా మన అడ్వకేట్ గారు మన ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపిస్తారు, రెండు సైడ్. సో ఇక్కడ మెయిన్ కీ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే ఎవిడెన్స్ అనేది చాలా చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఎవిడెన్స్. ఓకే, సో మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఉంది అనుకోండి, మీరు ఈజీగా బయటపడవచ్చు. ఇప్పుడు జనరల్గా ఒక ఫ్యామిలీ 498 కేసెస్లో ఏం చేస్తారు అంటే వాళ్ళు మ్యారేజ్ అయ్యేటప్పుడు మీకు ఇంత కట్నం ఇచ్చినా అంత కట్నం ఇచ్చినా అంటారు. ఓకే, అందులో మెన్షన్ చేస్తారు. స్పెషల్లీ జెంట్స్ ఏంది అంటే పెళ్ళి చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఈ క్రిమినల్ కేసెస్ అనేది అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి దానికి మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎటువంటి కట్న కానుకలు కానీ తీసుకోలేదు. ఒకవేళ స్పెసిఫిక్గా తీసుకున్నా కానీ, ఎందుకంటే కొందరు మీరు కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొద్దిగా డొనేషన్స్ అనేది ఇస్తారు. ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క దాన్ని అగ్రిమెంట్గా రాయించుకోవాలి. మీరు ఒక అగ్రిమెంట్ అనేది, మ్యారేజ్ అగ్రిమెంట్ అనేది ఒకటి చేసుకోవాలి. మ్యారేజ్ అగ్రిమెంట్లో వాళ్ళు మీకు ఇచ్చేది ఏం లేదు, మీది వాళ్ళకి ఇచ్చేది ఏమీ లేదు. ఓకే, లేదు అంటే మీకు ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి ఒక లీగల్ అగ్రిమెంట్ అనేది తయారు చేసి అది మీ దగ్గర పెట్టుకున్నారనుకోండి, ఓకే, ఎక్స్చేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూస్ ఏమైనా అక్కరైనప్పుడు అది యూజ్ అవుతాయి అన్నమాట, మీకు ఎవిడెన్స్ లాగా యూజ్ అవుతాయి. ఓకేనా, ఏదైనా ప్రాపర్గా ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, కొన్ని ఫాల్స్ కేసెస్లో వాళ్ళు ఎటువంటి డౌరీ ఇవ్వరు, కానీ మీరు డౌరీ అంత ఇచ్చాను ఇంత ఇచ్చాను అంటారు. అంత ఇచ్చినా ఇవ్వకున్నా మనకేంటంటే కొన్ని స్టేట్మెంట్స్ మనకు వాటికి తెలుస్తాయి. వాటికి సంబంధించిన కోర్టుకు తెలుసు ఏ విధంగా ఏది ప్రూవ్ చేయాలి, ఎలా ప్రూవ్ చేయాలి అనేది మనకు సిఆర్పిసిలో మొత్తం క్లియర్గా ఉంటుంది. ఎవిడెన్స్ యాక్ట్ అని ఉంటుంది, ఎవిడెన్స్ యాక్ట్లో కూడా మొత్తం మనకు ఉంటుంది. మనం ఎవిడెన్స్ అనేది మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మీ మీద ఎలిగేషన్ చేసినంత మాత్రాన, ఇప్పుడు మీరు వచ్చి ఇంట్లో నుంచి తనని ఎల్లగొట్టారు, తనని హెరాస్ చేసినంత మాత్రాన అది హెరాస్మెంట్గా మీది రిజిస్టర్ అవ్వదు. వాళ్ళు హెరాస్ చేసినట్టు వాళ్ళు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి. అదేవిధంగా మనం కూడా హెరాస్ చేయలేదు అని చెప్పేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేయాలి. సో ఇక్కడ మెయిన్ కీ అండ్ హార్ట్ ఆఫ్ ద
కేసెస్లో ఎవిడెన్స్ ప్లేస్ ద మేజర్ రోల్. సో ప్రతిదీ మీరు ఏం చేయాలి, ప్రీ ప్లాన్డ్గా ఎవిడెన్స్ అనేది ప్రిపేర్ చేయాలి. అది డాక్యుమెంటరీ ఎవిడెన్సా, లేదంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్సా, లేకపోతే విట్నెస్లా, ఓకే విట్నెసెసా, ఓకే ఎవరైనా నైబర్సా, ఓరల్ విట్నెసెసా, రిటర్న్ విట్నెసెసా, ఇలా రకరకాల విట్నెసెస్లు. అదేవిధంగా ఏదైనా వీడియో క్లిప్స్ కానీ, ఫోటో క్లిప్స్ కానీ, ఆడియో క్లిప్స్ కానీ, కాల్స్ కానీ, డేటా కానీ, ఏదైనా సరే. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్డ్ ఏదైనా ల్యాండ్స్ రిజిస్టర్ చేశారు, ఓకే అలాంటి సందర్భాల్లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటారు అంటే, ఇక ఎవరైనా వైఫ్ని బాగా బిలీవ్ చేస్తారు. వైఫ్ని బిలీవ్ చేసి మొత్తం ప్రాపర్టీస్ అన్నీ ఆమె పేరు మీద రాయడమా, లేకపోతే హాఫ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అనేది రాయడమా, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయడమా, అలా చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మమ్మల్ని హెరాస్ చేసి కావాలని మా పేరు అందులో పెట్టారు, లేదు అంటే నన్ను చంపుతా అని బెదిరించి నన్ను ప్రాపర్టీలో అతని యొక్క పార్ట్నర్ లాగా ఇన్వాల్వ్ చేస్తాడు, మొత్తం నాదే, నా ఎర్నింగే, అతనిది ఏం లేదు అని చెప్పేసి కూడా దొంగ సాక్ష్యాలు సృష్టించి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హస్బెండ్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పేరెంట్స్ ఏం చేస్తుంటారు అంటే, అత్తమామలు ఏం చేస్తుంటారు అంటే, సరే మనకి వాళ్ళకు కూడా కొద్దిగా కష్టకాలం వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఏమవుతుందో తెలియదని చెప్పేసి కూడా వాళ్ళ భార్య పిల్లల పేరు మీద ప్రాపర్టీస్ అనేది రిజిస్టర్ చేస్తుంటారు. కొన్ని కేసులు ఉన్నాయి. వాళ్ళు ప్రాపర్టీ అంతా తీసుకున్న తర్వాత వెంటనే ఏం చేస్తున్నారు అంటే, ప్రాపర్టీ వీళ్ళు హ్యాండర్ అవ్వగానే వాళ్ళ తల్లిదండ్రులను చూడకుండా వెళ్ళగొట్టడము అనేది జరుగుతుంటుంది. ఓకేనా? సో అలాంటి సందర్భాలు కొన్ని వస్తుంటాయి. కాబట్టి మనము ప్రతిదానికి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఈవెన్ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండి మంచిగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా కానీ యూ హ్యావ్ టు సమ్ కలెక్టెడ్ ఎవిడెన్స్ అనేది ప్రస్తుత సమాజంలో మీరు ఎవిడెన్స్ అనేది అంత బ్లైండ్గా నమ్మకూడదు. ఇప్పుడు ఎవరిని నమ్మడానికి లేదు బ్లైండ్గా. కాబట్టి ఆ ఎవిడెన్సెస్ అనేది ప్రాపర్గా మీరు పెట్టుకుంటే ఓకేనా, మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురైనప్పుడు యూజ్ అవుతుంది. అదేవిధంగా కోర్టుకు సంబంధించిన కొన్ని జడ్జిమెంట్స్ అనేవి చూడాలి మనం. ఎందుకంటే కొన్ని ప్రీవియస్ కోర్టులో మామూలుగా జనరల్గా ఏమని ఉంటుంది అంటే, ఆడవాళ్ళు ఏదైనా కేసు ఫైల్ చేయగానే వెంటనే మగవాళ్ళ మీద, హస్బెండ్స్ మీద వెంటనే రివెంజ్ లాగా జడ్జిమెంట్స్ వస్తాయని ఉండదు. అక్కడ ఏంది అంటే ఫ్యాక్ట్స్, ఓకే వాళ్ళు ఎలిగేషన్ చేసిన ఫ్యాక్ట్స్, ఆ ఫ్యాక్ట్స్ని మనం ఎంతవరకు అవి కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేశాము, ఆ ప్రూవ్ చేయడం అనేది కూడా డిపెండ్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎవిడెన్స్ పెట్టారు, మనం ఎంతవరకు ఎవిడెన్స్ పెట్టాము అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో అట్లా ఒకవేళ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, సీనియర్ సిటిజన్ ప్రాపర్టీ ఒకవేళ ఈ విధంగానే తస్కరించబడింది అనుకోండి, మనకు దానికి కూడా ట్రిబ్యునల్ కోర్ట్స్ ఉంటాయి. ట్రిబ్యునల్ కోర్ట్స్లో మనము ఫైల్ చేసుకోవచ్చు కేసు. ఓకే, ట్రిబ్యునల్ కోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసారనుకోండి కలెక్టర్ గారు ఉంటారు, అదేవిధంగా ఆర్డీఓ గారు ఉంటారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటారు వాళ్ళని ట్రిబ్యునల్. సో అక్కడ కూడా మీరు అర్జీ పెట్టుకోవచ్చు. అక్కడ కూడా పిటిషన్స్ ఇస్తే అక్కడ కూడా పేరెంట్స్కి సంబంధించి ఎవరైనా ఇంప్రాపర్గా వాళ్ళ ఆస్తిని కానీ లాక్కున్నా కానీ వాటిని కూడా రికవరీ చేసుకునే ప్రొవిజన్స్, అదేవిధంగా చాలా జడ్జిమెంట్స్ మనకు ఉన్నాయి. సో ఆ విధంగా కేస్ అనేది రన్ అవుతుంది. సో ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇష్యూస్ అయిపోయినాయి, క్రాసులు అయిపోయినాయి, ఎవిడెన్స్ పెట్టారు, ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత కోర్టు వారు ఏంటంటే ఒక ఫైనల్ స్టేట్మెంట్ అనేది ఇస్తారు. ఆ ఫైనల్ స్టేట్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత ఫైనల్ ఆర్డర్ అనేది ఇస్తారు. ఫైనల్ ఆర్డర్ ఆర్ డిగ్రీ అంటారు దాన్ని. అందులో ఏంటంటే మీకు ఒకవేళ పాజిటివ్ రావచ్చు, లేదంటే నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ వస్తే హ్యాపీ, ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి ఇమ్మీడియట్గా మీరు వెంటనే మీరు అందులో కూడా అప్లికేషన్ పెట్టేసుకోవాలి. అప్లికేషన్ పెట్టుకుని ఐ విల్ గో టు అనేదర్ అప్పీల్కి వెళ్తున్నా అని చెప్పేసి అప్లికేషన్ పెట్టాలి. అప్పీల్కి పెట్టారు అనుకోండి అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయరు. ఓకే, రిమాండ్కి పంపకుండా మీరు కోర్ట్ని రిక్వెస్ట్ చేస్తే, ఇక్కడ నాకు ఒకవేళ మెజిస్ట్రేట్ కోర్టులో అయింది, లోకల్ కోర్టు లోయర్ కోర్టులో అయింది అనుకోండి, హయ్యర్ కోర్టు మనం సెషన్ కోర్టులో మళ్ళీ రివిజన్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ సెషన్ కోర్టులో కూడా కాలేదనుకోండి అప్పుడు
హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు ఏంటి అంటే స్టేట్ లెవెల్ కోర్టు. స్టేట్ లెవెల్ కోర్టులో కూడా మీరు అక్కడ టైం తీసుకొని అక్కడ కూడా మీరు మీ యొక్క వాదనలు వినిపించుకోవచ్చు. ఒకవేళ హైకోర్టులో కూడా కాలేదనుకోండి, సుప్రీంకోర్టులో వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఉంటుంది. సో దాని తర్వాత కూడా మనకి ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఒకవేళ అంటే అవి ఏంటి అంటే కాగ్నైజబుల్ ఎఫెన్సెస్, పెద్ద పెద్ద ఎఫెన్సెస్కి అంత దూరం పోతాం. కానీ చిన్న చిన్న ఎఫెన్సెస్ ఏంటి అంటే ఒకవేళ మీ ఇన్నోసెన్స్ ఉంది అంటే లోయర్ కోర్టులోనే మీకు మ్యాక్సిమం మీరు ప్రొవైడ్ చేసే ఎవిడెన్స్ని బట్టి మీరు అక్విటల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హియర్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవిడెన్స్ అనేది ప్రాపర్గా కలెక్ట్ చేయండి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఓకే ప్రాపర్గా కలెక్ట్ చేయండి. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఫ్యామిలీ విషయాలలో ఏమొస్తుందంటే లేడీ అనే వాళ్ళు కేసు పెట్టడానికి ముందుకు వస్తారు, మిమ్మల్ని ఏ విధంగా బ్లేమ్ చేయడానికి వాళ్ళు ముందు వస్తారు. కానీ జెంట్స్ అలా కాదు. జెంట్స్ విషయంలో ఏమవుతుందంటే పబ్లిక్లో పరువు పోతుంది అని చెప్పేసి కొన్ని ముఖ్యమైన ఎవిడెన్స్లు అనేది వాళ్ళు షో చేయరు. కొన్ని ముఖ్యమైన ఎవిడెన్స్లు అనేది అందులో ఇన్వాల్వ్ చేయకుండా పబ్లిక్లో పరువు పోతుందని ఫీల్ అవుతారు. సో అలాంటి సందర్భాల్లో ఏంటి అంటే కోర్టు వారిని మనని పర్సనల్గా ఓకే. సో మామూలుగా కోర్టు ప్రొసీడింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే అడ్వకేట్లు తర్వాత అక్కడ సంబంధించిన స్టాఫ్ మిగతా వాళ్ళందరూ ఉంటారు. సో అలా కాదు, నాకు ప్రైవసీలో కావాలి అంటే కోర్టు వారు కూడా ప్రైవసీ విధానం అంటే వాటిని వీడియో రికార్డ్ ద్వారా కానీ ఓకే ఆ విధంగా ఓకే సింగిల్ ఓకే కోర్ట్ రూమ్ ఎంటీ కోర్ట్ రూమ్లో కూడా మిమ్మల్ని మీ యొక్క మనోభావాలు కానీ లేకపోతే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీరు షేర్ చేసుకోవాలి ఓకే అది ఇతరులకు తెలిస్తే మీరు ఇబ్బందికరంగా ఉంటుంది అన్నప్పుడు వాటిని మీరు మెజిస్ట్రేట్ వారికి మాత్రమే తెలియజేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే దెర్ ఆర్ సో మెనీ ప్రొవిజన్స్ వీ హ్యావ్ టు కమ్అట్ ఫ్రమ్ ద డిఫరెంట్ కేసెస్. క్రిమినల్ కేసెస్లో నుంచి మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఉన్నాయి మనకి. సో అందుకోసమే నేను చాలామందికి తెలియజేసేది ఏమైంది నార్మల్ పబ్లిక్ పీపుల్కి ఏం చెప్తున్నాను అంటే ఒక క్రిమినల్ కేసు మీ మీద పడింది అనగానే వెంటనే మీరు దానికి రియాక్ట్ అయిపోయి మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళి కోర్టు అటెండ్ అవ్వకుండా కోర్టుకు సంబంధించిన పేచీలను తప్పించుకుంటూ ఇగ్నోర్ చేస్తూ ఉన్నారనుకోండి అది మీకు ఎక్స్పార్టీ అయ్యి మీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో అయినా కానీ ఏదైనా చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి అయినప్పుడు ఏం చేయాలి, ఒకరికొకరు సమాధానపరచుకోవాలి, ఒకరికి ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి, ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి ఓకే. ఒకరి యొక్క అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోని పక్షంలో ఏమవుతుంది అది దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు భార్య భర్తల హస్బెండ్ అండ్ వైఫ్ కేసెస్ చూశారనుకోండి చాలామంది ఏం చేస్తారు పిల్లలు ఉంటారు, వాళ్ళకి చిన్న పిల్లలు ఉంటారు, ఆమె వాళ్ళ తల్లిగారింటనో సమ్వేర్ ఉంటుంది. మీరు ఫైనాన్షియల్ కెపాసిటీ మీ దగ్గర ఉంది అనుకోండి ఓకే నేను ఒక 5,000 or 10,000 ఒక 20,000 నేను ఎఫర్ట్ చేయగలను అన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ భార్య పిల్లలకి తగినంత అమౌంట్ని మీరు స్వచ్ఛందంగా ఇవ్వండి. మీరు స్వచ్ఛందంగా ఇవ్వడం వల్ల మీకు కేసులో అది ఒక ఎవిడెన్స్ లాగా పనిచేస్తుంది. కోర్టు వారు మీ యొక్క ఉదార భావాన్ని వాళ్ళు అంగీకరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు ఓకేనా. మీరు కట్టిన అమౌంట్ బై క్యాష్ అనేది ఆన్లైన్లో కానీ విత్ బ్యాంక్ పేమెంట్ ద్వారా కానీ ఏదైనా ఐడెంటిఫైడ్ ఓకే డాక్యుమెంటెడ్ రిజిస్టర్డ్ ఉన్న ద్వారా చేయాలి. ఓన్లీ బై క్యాష్ ఇచ్చారనుకోండి విచ్ ఈజ్ నాట్ రికార్డబుల్ రైట్. క్యాష్ మీరు బై హ్యాండ్ క్యాష్ ఇస్తే అది రికార్డ్ అవుతుందా? రికార్డ్ కాదు కదా. రికార్డ్ కానప్పుడు మీరు ఇచ్చిందా వాళ్ళు ఒప్పుకోరు కదా. మీరు ఏమైనా సర్వీసెస్ చేసినా లేకపోతే మానవతా దృక్పథంతో మీరు ఏమైనా ప్రొవైడ్ చేసినా ఫుడ్ కానీ ఐటమ్స్ కానీ ప్రొవైడ్ చేసినా కానీ దెర్ విల్ బి నో ఎవిడెన్స్. సో ఇవ్వండి వాళ్ళు, ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అలా అమౌంట్ ఇవ్వడం వల్ల వాళ్ళలో అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళలో ఒక తగ్గింపు భావం వచ్చేసి పశ్చాత్తాపడి కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటే ఆ కేసులను కూడా తీసేసే అవకాశం ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళే వచ్చే కేసెస్ కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఒకవేళ ఫైల్ చేశారు, ఒకవేళ వాటిని సెటిల్మెంట్ కావాలి అంటే సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు ఓకేనా. అంటే మరీ హెవీ గ్రీవియన్స్ కాదు, లో గ్రీవియన్స్ ఉన్న వాటిని
విత్ లోక్ అదాలత్లో కానీ, లేదు అంటే మనము కాంప్రమైజ్ అని కోర్టులో వారికి తెలియజేసిన ఓరల్గా వాటిని కొన్ని కేసెస్ని కాంప్రమైజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్. సో పబ్లిక్ అనేవాళ్ళు క్రిమినల్ కేసెస్ ఏమైనా మీ మీద పడినప్పుడు మీరు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. కొద్దిగా ఆలోచన పెట్టి కొన్ని రోజులు ఒక ఆలోచన అనేది క్రియేట్ చేసి, ఓకే, మీ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి, మీ దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న ఒక న్యాయవాదిని కలిసి అతనికి కూడా మీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తే వారు కూడా మీకు ఖచ్చితమైన సలహా ఇస్తారు. లేదు మనం అమౌంట్ అఫోర్డ్ చేయలేను, ఆ పరిస్థితిలో ఉన్నాను అన్నప్పుడు కోర్టులోనే మనకు డిఎల్ఎస్సి అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది. అదేవిధంగా కొన్ని మీడియేషన్ సెంటర్స్ ఉంటాయి. ఆ మీడియేషన్ సెంటర్లో కూడా మీరు మీ యొక్క కేస్ని పూర్వపరాలు అన్నీ పరీక్షించి వాటిని సాల్వ్ చేసుకుంటే ఈ క్రిమినల్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు, మీ ఫ్యామిలీస్ అనేది డిస్టర్బ్ అవ్వవు. ఓకే, మీ లైఫ్ కూడా స్మూత్గా నడిచిపోతుంది. ఓకేనా, ఇందులో మీకు ఏమైనా పాయింట్స్ యూజ్ అయినా, అదేవిధంగా నా సజెషన్స్ మీకు నచ్చి ఉన్నా మాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో దట్ ఫ్యూచర్లో కూడా నేను ఇంకా కొత్త కాన్సెప్ట్స్ని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ మై క్లాసెస్, మై సెషన్స్. ఓకే, బాయ్.